ఏం చేస్తున్నావు? దీని పర్యవసానం ఏంటో నీకు తెలీదా? పర్యవసనాలు తెలియకుండా ఇలా చేస్తానా చిన్నయ్య గారు? అన్నీ తెలిసే జమీందారు గారిని హతమార్చాను. మీ తండ్రిని మాత్రమే కాదు, మీ అమ్మని కూడా చంపేశాను. ఏం చెయ్యగలవురా? అసలు శిక్షణ లేని మా తమ్ముళ్లపై ప్రతాపం చూపించిన నువ్వు ఓ వీరుడివా? నా తమ్ముళ్ళు తన్నులు తింటుంటే నువ్వు హేళన చేస్తావా? ఎక్కడి నుంచి వచ్చింది నీకింత పొగరు, గర్వం, అహంకారం? వాళ్ళ మనసు నొచ్చుకుంటుందేమోనని కూడా ఆలోచన లేని స్థితికి నీకు తల పొగరెక్కి. నువ్వు అపార్థం చేసుకున్నావు రామలింగం. ఉత్సాహపరచడానికి నేను చప్పట్లు చర్చానే తప్ప వీరిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. నోరు ముయ్యవే వేషాల మారి. ఆటని ఆపద దాకా తీసుకొచ్చి ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? దాంతో ఇంకా మాటలేంటమ్మా, ఇట్రా. నిన్నింకా ప్రాణాలతో ఎందుకు వచ్చానో తెలుసా? నీకు విధించే శిక్షను చూసి ఇది జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఆడవాలి. నేను చేసిన తప్పుకి ఆయన ఎందుకు దండిస్తున్నారు? ఎవరక్కడ? వీడి నోరు కట్టేయండి. ఏం చేస్తున్నారు? తీసుకురండి రా. అందరూ చప్పట్లు కొట్టి దీన్ని ఉత్సాహపరచండి. ఎదుటి వారు బాధపడుతుంటే దాన్ని చూసి ఇది చప్పట్లు కొట్టి ఆనందిస్తుంది కదా. తమ్ముళ్ళు కానివ్వండి.